తెలంగాణ ఛాంబర్స్ ఈవెంట్స్ ఇండస్ట్రీ తరఫున అన్ని రంగాలలో ముఖ్యంగా ఈవెంట్స్కు సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ ది 8వ సారి వస్తున్నారు. దీనికి చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రతిభా పురస్కారాలతోటి ప్రోత్సాహకాలతోటి ఇంకా కూడా ఇండస్ట్రీ ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు మరి ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరు ఏది చేసుకోవాలన్నా కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి ముందుకు తీసుకొస్తున్నందుకు మరి చాలా సంతోషిస్తున్నాం. మరి టూరిజం తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కూడా వీటికి మా సపోర్టు ఎల్లవేళలా ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా టూరిజం రంగాన్ని ఈ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. I'm the Joint Secretary and Convener for Telangana Chamber of Events Industry Excellence Awards 2025. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అసలు మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభావంతులందరినీ గుర్తించి ఈ ఆర్గనైజేషన్ కానీ మాకు గుర్తింపు లేని అసోసియేషన్ మాది, అలాంటి దాన్ని గుర్తించి వాట్ కైండ్ ఆఫ్ అ రోల్ దట్ వి ప్లే, మేము ఎంత రోల్ ప్లే చేస్తామో, అసలు ఈ ఇండస్ట్రీలో మాకున్నటువంటి కెపాసిటీ ఏంటి, మేము ప్రపంచంలో ఎన్ని ప్రదేశాలు తిరిగి కొత్త విషయాలు నేర్చుకుని మన హైదరాబాద్ తీసుకొచ్చి మన దగ్గర చూపించి, ఎక్కడి నుంచి నేర్చుకుని బయట దేశాల్లో చూపించి మన హైదరాబాద్ గణతని, మన తెలంగాణ స్టేట్ గణతని ప్రపంచాల నలుమూలకి చూపించి అసలు ఈ ఇండస్ట్రీలో ఎంత కెపాసిటీ ఉంటుందా, ఈ ఇండస్ట్రీకి టూరిజంకి ఎలా లింక్ ఉంటుంది, ఒకదాన్ని ఒకటి ఎలా లింక్ చేయగలము, దీనిలో ప్రతిభావంతులు గుర్తించి వారింకా ఈ ప్రోత్సాహం. ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ 2 అవార్డులు వచ్చినాయి, ఈసారి ఒక అవార్డు ఆల్రెడీ వచ్చింది. అంటే ఫస్ట్ రౌండ్ ఫలితాలు లాగా ఫస్ట్ రౌండ్లో గెలిచాను నేను. ఇంకా రాబో రౌండ్లో ఇంకా 2-3 ఉన్నాయి నావి. నేను తప్పనిసరిగా గెలుస్తాను విశ్వాసం ఉంది. వీళ్ళు చాలా సిస్టమేటిక్గా ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఒక దగ్గరికి చేరుస్తూ అందరికీ కూడా మొత్తం ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ సేవల్ని గుర్తించడం, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి మొత్తం ఏదైతే వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు చేస్తున్నటువంటి అనేక అనుబంధ విషయాలన్నింటినీ కూడా సవివరంగా అందరికీ తెలిసేలాగా, వాళ్ళకి గుర్తింపు వచ్చేలాగా చేసే క్రమంలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ అవార్డు ప్రజెంటేషన్ చేస్తున్నారు.